హలో అండి. వెల్కమ్ టు బెజవాడ మదన్స్ వరల్డ్. ఇప్పుడు నేనైతే కావలి సమీపంలో ఉన్నటువంటి అయ్యప్పరెడ్డిపాలెం గ్రామానికైతే వెళ్తున్నాము. ఎందుకంటారా? అక్కడ అంకమ్మ తల్లి దగ్గరికైతే వెళ్తున్నాము. మా రిలేటివ్స్ అయితే పొంగళ్ళైతే పెట్టుకుంటున్నారు. సో, దానికి సంబంధించి నేనైతే వెళ్తున్నాను. సో, ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము. చూడండి ఎర్లీ మార్నింగ్ 7 ఆ రేంజ్‌లో అయిందండి. 7, 7:30 బిలో 8 అంటే. సో, ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది నాకు కనిపించింది. దాన్ని కూడా నేను ఇక్కడ 1 సెకండ్ వీడియోలో అయితే యాడ్ చేశాను. ఇక్కడ వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ వాటర్ కావాలి కాబట్టి పక్క ఊరికైతే వచ్చేసామనమాట. అక్కడ వాటర్ ట్యాంక్‌ని మనము రెంట్‌కి తీసుకొని అక్కడ వాటర్ ఫిల్ అయ్యేంత వరకు అక్కడే ఉన్నాము. దాదాపు 1 అవర్ పైనే పట్టింది. సో, మనము ఫైనల్‌గా అయితే అంకమ్మ తల్లి దగ్గరికైతే రీచ్ అయిపోయాము. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఆ టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఈ లొకేషన్ చాలా బావుంటుంది. ఒకసారి ఎవరైనా అయ్యప్పరెడ్డిపాలెంకి వస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్‌ని ఒక్కసారి విజిట్ చేయండి. సో, చూడండి చెట్టు కిందే ఉంటుందండి అమ్మవారి తల్లి. సో, చూడండి. ఓకే. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న లొకాలిటీ అంతా కూడా ఇప్పుడు డెకరేట్ చేస్తున్నారు. ఆ డెకరేషన్ అయిపోయిన తర్వాత నేనిక్కడే మీకు యాడ్ చేస్తాను చూడండి ఈ వీడియో మొత్తము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా? ఇలా డీటెయిల్‌గా మొత్తం అయితే డెకరేట్ చేసేసామనమాట. ఫైనల్‌గా వాటర్ అయితే తీసుకొచ్చేటప్పుడు అక్కడ నేను ఒక పురాతనమైన ఇంటినైతే చూసాను. అక్కడ ఒక బామ్మగారైతే కనిపించారు నాకు. సో, ఆవిడ ఏం చెప్పారంటే, మా ఇల్లు ఒక 70 సంవత్సరాలు అంటే ఒక 80 సంవత్సరాల పైనే కట్టుంటారనమాట. అలాంటి ఒక ఇంటిని నేను చూడడం అయితే జరిగింది. ఆ వీడియోని నేను ఇక్కడ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ నా ప్రీవియస్ యూట్యూబ్ ఛానెల్‌లో నేను ఆ వీడియోని అనేది అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, అందువల్ల నేను ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేయలేకపోతున్నాను. సో, ఆ వీడియో కూడా చూసుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చుండేది. పర్వాలేదు నేను ట్రై చేస్తాను. ఏదో ఒక వీడియోలో మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు తీయడానికి. అయితే ఇప్పుడు నేను ఆ వీడియో యాడ్ చేయడం వల్ల కూడా కొంచెం బావుంటుంది. ఎందుకంటే నేను అక్కడ వాళ్ళ రిసీవింగ్ నాకు చాలా నచ్చింది. మేమెవరో తెలియకపోయినా కూడా ఆవిడ ఎక్స్‌పెషల్‌గా మమ్మల్ని పలకరించడం, "రండి కూర్చోండి, వాటర్ ట్యాంక్ అయిపోయేంత వరకు మాతో మాట్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏ ఊరు?" మొత్తం ఇట్లా అంటే ఫ్రెండ్లీ నేచర్ తోటే ఆవిడ బాగా మాట్లాడడం జరిగింది. అండ్ అలానే తాతగారు కూడా అక్కడే ఉన్నారు. ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు. ఫైనల్‌గా మేము ఇంకా వెళ్ళాల్సిన టైం అయితే వచ్చిందనమాట. అక్కడి నుంచి వాటర్ ట్యాంక్ అనేది ఫిల్ అయిపోయింది. ఇంక మేము రిటర్న్ అయిపోవాలనమాట అంకమ్మ తల్లి దగ్గరికి. సో, ఫైనల్‌గా అయితే మేము మళ్ళీ ఇక్కడికొచ్చేసి రిటర్న్ అయిపోయాము. సో, చెప్పాను కదా! మా రిలేటివ్స్ పొంగల్ పెట్టుకుంటున్నారని జెప్పేసి. సో, ఫస్ట్ వాళ్ళైతే పూజ జేసుకోవాలి. వాళ్ళదైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పీపుల్ అంతా వెళ్లి మనం తీసుకొచ్చినటువంటి కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనము సమర్పించుకోవాలి అంకమ్మ తల్లి దగ్గర. సో, ఫైనల్‌గా నేను కూడా అయితే వచ్చేసాననమాట ఈ ప్లేస్‌కి. ఇక్కడ నాకు కవర్‌లో టెంకాయలు ఇస్తున్నారు గదా! ఆయనొచ్చేసి మా తాతయ్య అండి. సో, ఫైనల్‌గా ఆయన ఓ పక్క నుంచి తీసిస్తూ ఉన్నారు. నేనైతే ఇక్కడ తల్లికి సమర్పిస్తూ ఉన్నా అనమాట. సో, ఫైనల్‌గా ఇప్పుడు నేను ఇవి మొత్తము కూడా మీరే చూడండి. అయితే ఈ డీటెయిల్ అంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వీడియో తీసి చాలా రోజులైంది. అప్‌లోడ్ చేద్దామంటే టైం కుదరటం లేదు. అందుకే నేను ఈరోజు కొంచెం టైం చూసుకొని చెప్పేసి, ఈ వీడియో అనేది ఎడిట్ చేసి మనకిక్కడ అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఓకే. ఫైనల్‌గా ఈ వీడియో మీకు నచ్చిందా లేదో కూడా నాకు ఖచ్చితంగా అయితే ఈ వీడియో కిందే కామెంట్ చేయండి. చూసారా? డెకరేషన్ అనేది చాలా చేశారు మనోళ్ళంతా కలిసి. ఫైనల్‌గా ఇప్పుడు నేను మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా వ్యూ చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తుందొచ్చేసి పోతురాజు అనమాట. నెక్స్టు ఇప్పుడు నేను మీకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏదన్నా ఒక థింగ్ జరిగింది. దాని గురించి పదే పదే ఆలోచిస్తుంటే మైండ్ చెడిపోతుంది గానీ, దాని గురించి సొల్యూషన్ అయితే దొరకదు కదా! సో, అందుకే ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. మీరైతే ఎక్కువగా దేని గురించి ఆలోచించకండి. ఓకే. ఫైనల్‌గా మనం అమ్మవారికైతే సమర్పించేసాము తీసుకొచ్చినటువంటివన్నీ కూడా. ఇప్పుడు ఇప్పుడు నేను మీకిక్కడ డీటెయిల్‌గా కనిపిస్తాడు చూడండి మా తాతయ్య కూడా ఈ వీడియోలోనే. నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ టైమ్ అయింది కాబట్టి, ఇప్పుడు మనము ఫుడ్ సెక్షన్‌కైతే వెళ్దాము. ఆ ఫుడ్ సెక్షన్ ఎక్కడ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. సో, ఆఫ్టర్‌నూన్ అరౌండ్ 2:00 అయితే అవుతుంది. అందరూ కూడా తింటున్నారు. సో, నేను మీకు ఇక్కడ డీటెయిల్‌గా ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే, ఇదొక మెమరీ లాగా ఉండాలని చెప్పైతే నేను ఈ వీడియో అయితే తీశాను. ఈ మెమరీ ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. సో, అందుకని చెప్పేసి ఈ వీడియో నేనైతే తీయడం జరిగింది. ఎందుకంటే ఇదే ఫస్ట్ వీడియో అనమాట నేను అక్కడికెళ్ళి తీయడము. ఇదివరకు తీశాను గానీ అంత క్లారిటీగా ఏం ఏం తీయలేదు. అండ్ అలానే అందుకని నేను వదిలేసాను గాబట్టి, ఇప్పుడు నేను డీటెయిల్‌గా అనేది ఈ వీడియో తీయడం జరిగింది. ఇక్కడ చూసారంటే ఈ లొకేషన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి వెళ్ళేటప్పుడు రోడ్‌లోనే రైట్ సైడ్ ఉంటుంది. అటునుంచి వచ్చే వాళ్ళకైతే వింజమూరు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకైతే లెఫ్ట్‌లో ఉంటుంది. కొంచెం మీరు జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఒక పెద్ద వేప చెట్టు అనేది కనిపిస్తుంది. వేప చెట్టు కిందనే మీకు ఇక్కడ ఈ డీటెయిలింగ్ అంతా కూడా ఉంటుందన్నమాట. అయితే ఇదివరకు
అంకమ్మ తల్లి దగ్గరకు వెళ్ళేందుకు రూట్ అనేది కొంచెం పొలాల సైడు ఉండిందనమాట. సో, వర్షం అది పడ్డప్పుడేంటంటే, కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది అని జెప్పేసి పెద్దలు గూడా మాట్లాడుకునేసి, ఇక్కడ ఈ వేప చెట్టు కిందైతే అమ్మవారిని మళ్ళీ స్థాపించడం అయితే జరిగింది. సో, ఈ మెమరీలో మా రిలేటివ్స్ అంతా కూడా ఇక్కడ నేను యాడ్ చేయడం అయితే జరిగింది. చూసారా? ఈ అన్న వాళ్ళే అనమాట. పొంగళ్ళైతే పెట్టుకుంటున్నారు. సో, అన్నయితే వీడియో తీయొద్దని చెప్పాడు. అయినా పర్లేదు నేనైతే వీడియో తీశాను. ఫైనల్‌గా అంతా సవ్యంగా అయితే జరిగిపోయింది. ఇంకా ఇంటికెళ్ళే టైం అయితే స్టార్ట్ అయింది. ఒక పల్పి ఆరెంజ్ తీసుకొని అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అంతా లొకేషన్ ఇందాక ఈ లొకేషన్ వాటర్ అని చెప్పాను కదా! ఆ లొకేషన్ అనేది ఇక్కడే అండి. ఈ ఊరు పేరు నాకు కరెక్ట్‌గా గుర్తు రాలేదు. నెక్స్ట్ వీడియోలో వస్తే నేను కింద కామెంట్స్‌లో పిన్ చేసేస్తాను. తర్వాత ఫైనల్‌గా చూసారా ఎంత హ్యాపీగా రఘు ఫ్రెండ్ కూర్చొని ఇక్కడైతే పల్పి అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో, నేను కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను వీడియో ఆపేసి, తాగేసి నెక్స్ట్ ఇక్కడ వీడియో వ్యూ అనేది చూపిస్తూ ఉన్నాను. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కూడా తప్పకుండా కామెంట్ చేయండి అయ్యా. ఇప్పుడు నేను మీకు ఇందాక ఎగ్జిబిషన్ వ్యూ చూపించాను కదా! మళ్ళీ రిటర్న్‌లో కూడా చూస్తూ వచ్చా. మళ్ళీ వెళ్దాంలే ఒకసారి ఎగ్జిబిషన్‌కి అనుకున్నానా, అస్సలు గుర్తులేదు మళ్ళీ వెళ్దాం అంటే. ఇంకా ఎగ్జిబిషన్ సైడ్ చూస్తూ వీడియో అనేది కిందకి పెట్టేసాను. చూడండి చెట్లు, పుట్లు తప్పితే ఏం కనిపించట్లేదు. సో, నేను తర్వాత రియలైజ్ అనమాట. ఫోన్ కింద పెట్టాను కదా! అసలు ఏం కనిపిస్తుంది అక్కడ అని చెప్పేసి. ఫైనల్‌గా అయితే చూసారా శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ అంట. ఇక్కడైతే ఏదో లైక్ ఫిషింగ్‌కి రిలేటెడ్ ఉందనమాట. అంటే మనం వెళ్తుంటే లైవ్ ఫిషెస్ అనేవి మన తల మీద నుంచే వెళ్తూ ఉంటాయి. అలాంటివి